హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు తన్మయ్స్ వరల్డ్. ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ మీరు ఇచ్చే సపోర్ట్తో నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను. ఈ రోజు వ్లాగ్ అయితే మేము రీసెంట్గా షిరిడి వెళ్ళాము. సో ఆ వ్లాగ్ చూసేయండి. మా ట్రైన్ చెల్లపల్లి టు నాగోసోల్. చెల్లపల్లిలో నైట్ 9కు ఉంది ట్రైన్. 9కి చెల్లపల్లిలో ట్రైన్ ఉంది. మేము వెళ్ళే టైంకి హైదరాబాద్లో చాలా వర్షాలు పడుతున్నాయి. సో మేము వెళ్ళిన రోజు కూడా చాలా పెద్ద వర్షం పడుతుంది. ఇంకా ట్రైన్ అయితే మూవ్ అయింది. ట్రైన్ స్టార్ట్ అవ్వగానే ఫుల్గా ఆకలేస్తుంటే తినడం అయితే స్టార్ట్ చేసాము. మన ఇండియన్స్ కి జర్నీస్ అనగానే గుర్తొచ్చే మోస్ట్ కంఫర్ట్ ఫుడ్ పులిహోర అండ్ చపాతీ. సో అదే తీసుకొని వెళ్ళి తినేసాము. తినేసి ఇంకా అందరం మంచి స్లీప్ అయితే వేసాము. మార్నింగ్ 7కి లేచాము. లేవగానే ఫ్రెష్ అయిపోయి ఆకలి అవుతుంటే మా వాళ్ళు మళ్ళీ తినడం స్టార్ట్ చేసేసారు. నేనైతే చాలా ఎక్సైటెడ్ ఉన్నా బికాజ్ నాకు సాయిబాబా అంటే చాలా ఇష్టం. నేను షిరిడిలో బాబా హారత్కి అందుకోవాలని చాలా కోరుకున్నాను. ఫుల్ వీడియో చూడండి. నేను బాబా హారత్కి వెళ్ళానా లేదో చూసేయండి. ఇంకా అలా మార్నింగ్ 9:30 అయింది. నాగోసోల్ అయితే రీచ్ అయ్యాము. ఇప్పుడు మేము నాగోసోల్ టు షిరిడి అయితే వెళ్ళాలి. మేము ఎక్కిన ట్రైన్ నర్సాపూర్ టు నాగోసోల్ ఎక్స్ప్రెస్. ఏ డిలే లేదు, చాలా ఫాస్ట్ గా వచ్చేసాము. అండ్ నైట్ జర్నీ కాబట్టి జర్నీ చేసినట్టే అనిపించలేదు. స్టేషన్ బయటికి రాగానే చాలా వెహికల్స్ ఉంటాయి. నాగోసోల్ టు షిరిడి వెళ్ళడానికి కొంచెం జాగ్రత్తగా ఉండండి బికాస్ చాలా మోసాలు జరుగుతాయి. ఇలా వెహికల్స్ ఉంటాయి, లేదంటే బస్సెస్ కూడా అవైలబుల్ ఉంటాయి. బస్ ఛార్జ్ అయితే 40 to 60 రూపీస్ అలా ఉంటుంది. మేమైతే వెహికలే మాట్లాడుకున్నాము బికాస్ ఫ్యామిలీ ఉన్నాము అండ్ చాలా లగేజ్ కూడా ఉంది. షేరింగ్ లో మాట్లాడుకోవాలంటే పర్ పర్సన్ కి 300 రూపీస్ తీసుకుంటారు. మేమైతే ఫ్యామిలీ అందరం ఉన్నాం కాబట్టి వెహికల్ మొత్తం తీసుకున్నాము. 1000 రూపీస్ తీసుకున్నారు నాగోసోల్ టు షిరిడి. నాగోసోల్ టు షిరిడి ఒక 1.5 అవర్ జర్నీ ఉంటుంది. మనం దారిలో వెళ్తుంటే మొత్తం మొక్కజొన్న తోటలే కనిపిస్తాయి. సో మేము షిరిడి రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 12 o'clock అయిపోయింది. సాయి ఆశ్రమం భక్తి నివాస్లో అయితే బిఫోర్ గానే రూమ్స్ బుక్ చేసుకున్నాము. ఈ ఆశ్రమం అయితే చాలా బాగుంది అండ్ చాలా బ్లాక్స్ ఉన్నాయి. భక్తి నివాస్ ఉంది, ఇంకా సాయి ఆశ్రమం భక్తి నివాస్ ఇలా 2 ఉన్నాయి. మేము మొత్తం 8 మెంబర్స్ వచ్చాం కాబట్టి 2 రూమ్స్ అయితే తీసుకున్నాము. ఒక రూమ్ కి 4 మెంబర్స్ మాత్రమే అలో చేస్తున్నారు. ఇక్కడ నేను ఒక కొత్త 20 రూపీస్ కాయిన్ చూసాను. మీలో ఎంతమంది చూసారో కామెంట్ చేయండి. ఇంకా మాకు రూమ్ అయితే అలాట్ చేశారు. 2 రూమ్స్ సేమ్ బ్లాక్ లోనే ఇచ్చేసారు. ఈ ఆశ్రమం చాలా పెద్దది. దీంట్లో చాలా బ్లాక్స్ ఉన్నాయి. మాదైతే F బ్లాక్. షిరిడిలో రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలంటే సాయి సంస్థాన్ ట్రస్ట్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది. దాంట్లో రిజిస్టర్ అయిపోయి టెంపుల్ కి దగ్గరలోనే రూమ్స్ బుక్ చేసుకోవచ్చు. ఈ రూమ్స్ కాస్ట్ చెప్తే అందరు షాక్ అయిపోతారు. జస్ట్ 250 మాత్రమే అండ్ టెంపుల్ కి చాలా దగ్గరలో కూడా ఉంది. రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. మేము 2 days అండ్ 2 రూమ్స్ తీసుకున్నాము. రూమ్ చెక్ ఇన్ చేసేసి ఫ్రెష్ అయిపోయి దర్శనానికి అయితే రెడీ అయ్యాము. అందరం రెడీ అయ్యేసరికి 2 o'clock అయిపోయింది. మార్నింగ్ టిఫిన్ కూడా చేయలే కాబట్టి చాలా ఆకలేస్తుంటే మేము తీసుకున్న ఆశ్రమంలోనే అన్నదానం చేస్తుంటే ట్రై చేద్దామని వెళ్ళిపోయాము. మేము తీసుకున్న ఆశ్రమంలోనే అన్నదానం హాల్ ఉంటే తినడానికి వెళ్ళాము. తినేసి దర్శనంకి వెళ్ళాలని మా ప్లాన్. బికాజ్ చాలా రష్ ఉన్నారు. దర్శనం నుంచి వచ్చేసరికి లేట్ అవుతుంది అని. ఫుడ్ అయితే బాగానే ఉంది. రైస్, సాంబార్, పెసరపప్పు కర్రీ, చపాతీ ఇంకా జిలేబీ అయితే వేశారు. బాగుంది. ఇంకా అన్నదానం తినేసి మేము తీసుకున్న ఆశ్రమం దగ్గరే బస్ అవైలబుల్ ఉంటుంది. డైరెక్ట్ టెంపుల్ దగ్గర దింపేస్తారు. నా మైండ్లో అయితే ఒక్కటే రన్ అవుతుంది, ఎలా అయినా సరే షిరిడిలో బాబా హారత్కి నేను ఉండాలి అని. మేము 3:30కి దర్శనం క్యూ లైన్ లోకి వెళ్ళాము. మొబైల్స్ ఎలా ఉండవు కాబట్టి మొబైల్ కౌంటర్ లో ఫోన్స్ పెట్టేశాము. చాలా రష్ ఉండడం వల్ల మేము ఒక 2 hours వెయిటింగ్ హాల్ లోనే కూర్చున్నాము. చాలా వెయిట్ చేసిన తర్వాత నా అదృష్టమేమో నేను కోరుకున్నట్టే కరెక్ట్ గా హారతి టైంకే పంపించారు. ఇంకా నేనైతే చాలా హ్యాపీ. కరెక్ట్ గా బాబా హారతి టైంకి వెళ్ళాను. మంచిగా బాబా ముందు కూర్చొని హారతి విన్నాను. హారతికి అందుకున్నాం కాబట్టి
కాబట్టి మాకు టెంపుల్ నుంచి బయటకు వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. 3:30కి వెళ్ళిన వాళ్ళం, నైట్ 10 అయింది బయటకు వచ్చేసరికి. మా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. రూమ్కి వెళ్ళేటప్పుడే ఫుడ్ తీసుకొని వెళ్ళాము. పన్నీర్ పలావ్, ఇంకా బటర్ నాన్, పన్నీర్ బటర్ మసాలా తీసుకొని వెళ్ళాం. ఫుడ్ కూడా చాలా బాగుంది. డే 1 మా షిరిడి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అండ్ డే 2 ప్లాన్ నాసిక్ త్రయంబకేశ్ వెళ్ళాలని. పార్ట్ 2 అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ పార్ట్ 2 అప్లోడ్ చేస్తాను, చూసేయండి.